ఈ సంక్రాంతికి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, కీరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇది వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. దిల్ రాజు నిర్మించిన 50వ చిత్రం కావడంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమ్మన్ సంగీతాన్ని అందించారు. భారతి 2 షూటింగ్ డిలే వల్ల ఈ సినిమా మరింత ఆలస్యమైంది. దీంతో ఈ సినిమా కోసం దర్శకుడు దాదాపు 4 ఏళ్ల టైం తీసుకున్నారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయింది. దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే సినిమా యూనిట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కేవలం ఈ సినిమాల పాట కోసం దాదాపు 75 కోట్లు ఖర్చు చేసినట్టు ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతుంది. మొత్తానికి 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైంది. విడుదలైన మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో రెండవ రోజు నుంచి థియేటర్లలో జనాలు లేక ఖాళీగా ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తెలుగులో కలెక్షన్స్ బాగున్న తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో భారీ ఫ్లాప్ గా మిగిలింది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మొత్తానికి ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా చోట్ల ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నైజాం 16 కోట్ల షేర్ 32 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 32 కోట్ల షేర్ 53 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సీడెడ్ 9 కోట్ల షేర్ 13 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 57 కోట్ల షేర్ అదేవిధంగా 99 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మిగతా ప్రాంతాల్లో ఒకసారి గమనిస్తే కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా 4 కోట్ల షేర్ 9 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. తమిళనాడులో అయితే 3 కోట్ల షేర్ 8 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. కేరళలో 24 లక్షల షేర్ 60 లక్షల గ్రాస్ అయితే వసూలు చేసింది. హిందీ బెల్ట్ లో 11 కోట్ల షేర్ 17 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా ఇండియాలో 80 కోట్ల షేర్ అదేవిధంగా 155 కోట్ల గ్రాస్ వసూలు చేసి డిజాస్టర్ అయింది. ఓవర్సీస్ లో 9 కోట్ల షేర్ అదేవిధంగా 18 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇక్కడ కూడా డిజాస్టర్ గా నిలిచింది. మొత్తం మీద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల షేర్ వసూలు చేసి అదేవిధంగా 180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 220 కోట్లు చేసింది. అంటే కనీసం 50% కూడా రికవరీ కాలేదు. గత 2-3 ఏళ్ల కాలంలో ఇంత లాస్ వచ్చిన తెలుగు సినిమా లేనే లేదు. ఈ సినిమా ఫుటేజ్ దాదాపు 5 గంటలు వచ్చినట్టు తెలుస్తుంది. అందువల్ల ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లు దాటినట్టు ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతుంది. ఈ సినిమాతో పోయిన డబ్బులను సంక్రాంతికి వస్తున్న సినిమాతో దాదాపు రికవర్ అయింది.